నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు రెండు పెద్ద నంబర్ల చుట్టి తెగ తిరుగుతున్నాయి. ఒకటేమో ఒక్క యోగా డేకి 330 కోట్లు ఖర్చు పెట్టారనేది. ఇంకోటేమో సముద్రం ఒడ్డున కట్టిన ప్యాలెస్కి అయ్యింది కేవలం 240 కోట్లేనని. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి కదా ఈ నంబర్లు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? రండి ఈరోజు ఈ నంబర్ల వెనుకున్న అసలు కదేంటో చూద్దాం. సరే, ఫస్ట్ ఈ 330 కోట్ల సంగతి ఏంటో చూద్దాం. ఒక్కరోజు యోగా కార్యక్రమానికి 330 కోట్ల రూపాయలు ఖర్చవడం అసలిది సాధ్యమేనా? ఈ నంబర్ వింటే ఎవరికైనా ఇదే డౌటొస్తుంది. మరి లెక్కెక్కడ్నించొచ్చింది, దీని వెనకేముందో చూద్దాం. ఇక దేనికి కంప్లీట్గా ఆపోజిట్లో మరో వాదన ఉంది. అదేంటంటే, సముద్రం ఒడ్డున అంత పెద్ద ప్యాలెస్ని కట్టడానికి అయ్యింది కేవలం 240 కోట్లేనట. ఆలోచించండి, ఒకవైపేమో ఊహించినంత ఎక్కువ ఖర్చు, ఇంకోవైపేమో నమ్మలేనంత తక్కువ ఖర్చు. ఈ రెండు లెక్కల్లోనూ ఏదో తేడా కొడుతుంది కదా. సరే, ఈ రెండింటినీ ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అయితే ఈ మొత్తం చర్చకు అసల కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే. ఆయన చెప్పిన ఈ రెండు నంబర్ల ఆధారంగానే మనం ఇప్పుడు మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఈ రాజకీయ ప్రకటనలు, ఆరోపణలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి నేరుగా అఫీషియల్ డాక్యుమెంట్స్ అంటే ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం. అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మన విశ్లేషణలో మొదటి భాగం యోగా డే ఖర్చు. ఆరోపణేంటి? 330 కోట్లు. నిజంగా అంత ఖర్చయిందా? రండి, ముందుగా ఈ ఆరోపణలో ఎంత నిజముందో చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ నంబర్ 330 కోట్లు. మొత్తం వివాదానికి కేంద్ర బిందువిదే. మరిప్పుడు మనం చూడాల్సిందేంటంటే, ఈ నెంబర్కి ఆధారమేంటి? ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే ఇది నిలబడుతుందా లేదా? సరే, ఈ క్లెయిమ్ నిజమో కాదో తెలుసుకోవాలంటే మనం చూడాల్సింది ఒకటే, అఫీషియల్ స్టేట్ బడ్జెట్. మరి ఆ బడ్జెట్ లెక్కలు అసలేం చెప్తున్నాయి? అవును, విశాఖపట్నంలో జరిగిన మెయిన్ ఈవెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో ప్రపోజ్ చేసిన అమౌంట్ ఇది. ఒక్కసారి చూడండి, 330 కోట్ల ఆరోపణెక్కడా, 62 కోట్ల అఫీషియల్ ఫిగర్ ఎక్కడా? ఎంత తేడా ఉందో కదా. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ 62 కోట్లతో పాటు ఈ ఈవెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులిచ్చింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఈవెంట్, స్వయంగా ప్రధానమంత్రే వచ్చారు. అందుకే కేంద్రం నుంచి కూడా అదనంగా ఓ 75 కోట్ల రూపాయల వరకు నిధులు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, మనం యోగా డే అనగానే ఆ ఒక్కరోజే అనుకుంటాం. కాని అది కాదు. దానికి ముందు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రంలో స్కూల్స్, ఊరులు, నియోజకవర్గాల్లో చాలా ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ జరిగాయి. మరి వాటికి కావలసిన మ్యాట్స్, ట్రైనర్సు, లాజిస్టిక్స్, ఆ ఖర్చులన్నీ కూడా ఈ లెక్కలోకే వస్తాయి. సో ఇప్పుడు ఈ చార్ట్ చూస్తే మనకొక పూర్తి పిక్చర్ వస్తోంది. ఒకవైపు రాజకీయంగా చేసిన ఆరోపణ 330 కోట్లు, మరోవైపు మనం చూసిన లెక్కల ప్రకారం అంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు, మిగతా ఖర్చులన్నీ కలిపినా మొత్తం ఖర్చు సుమారుగా 120 నుంచి 150 కోట్ల మధ్య ఉంటుందని మన సోర్సెస్ అంచనా వేస్తున్నాయి. అంటే ఆరోపణకు వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. సరే, యోగా డే లెక్క తేలింది. మరిప్పుడు రెండో వాదన ఋషికొండ ప్యాలెస్ దగ్గరకు వద్దాం. దీనికయింది కేవలం 240 కోట్లేనా? యోగా డే ఖర్చుల విశ్లేషణలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, అవి ఇక్కడ ఎలా ఉపయోగపడతాయో చూడండి. ఈ 240 కోట్ల నంబరు ఇది మాజీ ముఖ్యమంత్రి చెప్పిన అఫీషియల్ ఫిగరే. 2022లో టూరిజం డిపార్ట్మెంట్ ఎన్జీటీకి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన రిపోర్ట్లో ఈ నంబరుంది. అంతా బానే ఉంది, కానీ ఈ నంబర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అంచనా వ్యయం అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్కి, తుది వ్యయం అంటే ఫైనల్ కాస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఆ 240 కోట్లు అనేది ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడు వేసిన ఒక అంచనా మాత్రమే. ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఖర్చు పెరగడం అనేది చాలా కామన్. కానీ అసలు పాయింట్ అది కాదు. మన సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం ఈ 240 కోట్లు అనేది టెక్నికల్గా కరెక్ట్ నంబరే అయినా అదొక సగం నిజం మాత్రమే. ఎందుకంటే అది కేవలం టూరిజం డిపార్ట్మెంట్ బడ్జెట్, ఒక్క డిపార్ట్మెంట్ ఖర్చు మాత్రమే. ఒక్కసారి ఈ లిస్టు చూడండి. ఆ ప్యాలెస్ చుట్టూ రోడ్లు, నీళ్ల సప్లై, ఇంటీరియర్స్, ఫర్నిచర్, గార్డెనింగ్ ఇలా చాలా పనులు జరిగాయి. ఈ పనులన్నింటినీ వేరే వేరే ప్రభుత్వ శాఖలు చూసుకున్నాయి. మరి అసలు మొత్తం ఖర్చు తెలియాలంటే టూరిజం డిపార్ట్మెంట్ పెట్టిన 240 కోట్లకు ఈ మిగతా శాఖల ఖర్చులన్నీ కలపాలి కదా.
ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం లెక్క అర్థమైపోతుంది. చూడండి, టూరిజం డిపార్ట్మెంట్ మొదట వేసిన అంచనా 240 కోట్లు. ఆ తర్వాత వేరే డిపార్ట్మెంట్లు చేసిన అదనపు పనులకు అయిన ఖర్చు దాదాపు 186 కోట్లు. ఈ రెండూ కలిపితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం మొత్తం ఖర్చు సుమారుగా 426 నుంచి 450 కోట్ల వరకు అయ్యిందన్నమాట. ఓకే, మన విశ్లేషణలో మూడవ భాగం, ఈ నంబర్ల గారడి వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? దీన్నే అర్ధసత్య రాజకీయాలు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టెక్నిక్ ఏంటంటే, ఒక నంబర్ తీసుకోవడం. అది టెక్నికల్గా నిజమే ఉంటుంది, కాని అది పూర్తి నిజం కాదు. రిషికొండ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కేవలం ఒక్క డిపార్ట్మెంట్ బడ్జెట్ని మొత్తం ప్రాజెక్ట్ ఖర్చుగా చెప్పి మిగతా డిపార్ట్మెంట్లు పెట్టిన 100 కోట్ల ఖర్చును తెలివిగా దాచిపెట్టారు. సరే, ఇక ఫైనల్గా ఈ రెండు క్లెయిమ్స్ని పక్కపక్కన పెట్టి అసలు లెక్కలేంటో ఒక్కసారి పోల్చి చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం కథని మనకు సింపుల్గా చెప్తుంది. చూడండి, యోగా డేకి ఆరోపణ ఏమో 330 కోట్లు, కాని వాస్తవ ఖర్చు అంచనా ప్రకారం 120-150 కోట్లు మాత్రమే. ఇక ఋషికొండ ప్యాలెస్కి చెప్పిన ఖర్చు 240 కోట్లు, కాని వాస్తవ ఖర్చు అంచనా ప్రకారం 430-450 కోట్లు. అంటే ఒకచోట ఆరోపణ ఎక్కువ, వాస్తవం తక్కువ, మరోచోట చెప్పింది తక్కువ, వాస్తవం ఎక్కువ. ఈ నంబర్లే మనకు మొత్తం కథను క్లియర్గా చూపిస్తున్నాయి. మరి ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ రోజుల్లో మన చుట్టూ ఎన్నో వార్తలు, ఎన్నో నంబర్లు. ఇలాంటి టైంలో మనకు కనిపించేదాన్ని, వినిపించేదాన్ని గుడ్డిగా నమ్మేయకుండా అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.